ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ ను బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన విద్యుత్ శాఖ సమీక్షలో 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేందుకు సుమారు 22,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా 5 భారీ పూలింగ్ స్టేషన్లు 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించనున్నారు. అలాగే పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు, 2,898 స్కూళ్ల హాస్టళ్లలో నెట్ జీరో విధానంలో సోలారైజేషన్ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ ను బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన విద్యుత్ శాఖ సమీక్షలో 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేందుకు సుమారు 22,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా 5 భారీ పూలింగ్ స్టేషన్లు, 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించనున్నారు. అలాగే పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు, 2,898 స్కూళ్ల హాస్టళ్లలో నెట్ జీరో విధానంలో సోలారైజేషన్ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.